కాదు అందులో డౌన్ లో పోయినావులే అని చెప్పి బ్లింక్ అవుతుందని చెప్పి ఇంత ముందు నువ్వు మళ్ళీ ఆగిపోయింది అయితే అనేది అప్పుడే మొన్న కాదు ఏందాక నమ్ముతావా నువ్వు ఏందాక అయితే అనేది లేరా రెడ్ బ్లింక్ అవుతా ఉన్నది చూసావా అదే ప్రొఫైల్ మరి ఇప్పుడు ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు అందుకే చెప్పాలి ప్రొఫైల్ ఓపెన్ చేసి చెప్తా పవన్ అనేది ఏం కనపడతారు పవన్ అంటే కాదు మ్యాచ్ ఓపెన్ చేయి మ్యాచ్ కాదురా ఇప్పుడు ఎందుకు పవన్ అనే దాన్ని ఓపెన్ చేసి ఇది క్లిక్ చేస్తే మనం టైం పడుతుంది ఒక 5-6 గంటలు అప్డేట్ చేయాలి మరి ఏం చేయాలంటే అందుకే మీరేం మాట్లాడకండి ఎవరు మాట్లాడతాను నువ్వు పోయి ఏదో మాట్లాడతాను చూస్తారు వచ్చి అడిగితే మాట్లాడతారు చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మాట్లాడతారు చూసుకో కావాలంటే అవన్నీ మాట్లాడుతుంది ఇంకా లోపలికి వచ్చేది ఒకరు ముందుగా అనిపించేది అదే లోపలికి వచ్చింది కొట్టలే ఎక్కువ ఇది నేను చెప్తే నేను బ్యాట్ వేసుకొని థ్రెడ్ వేసుకొని ఉంటే నువ్వు ఒక ఎడ్జ్ పోయిందంటే కేఎల్ ఖతం అవుతుంది ఇది ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ అయింది చూడు ఇది ఇక్కడ అందుకే బ్యాట్ డ్యామేజ్ చేయకు గమ్మ వేసేస్తారు వాడకు అది సరే ఎప్పుడు ఇది పోయిందంటే కంప్లీట్ ఫెయిల్ ఎంత ఇది ప్రైజ్ వేస్ట్ చేయొద్దు నేను అందుకే చెప్పింది వేరే పెడతా ఆడింది కొత్త వాళ్ళతో అంతేరా పోయేది ఆల్రెడీ డ్యామేజ్ అయింది మళ్ళా ఆడినది చూడు షేడ్ అంతలో వచ్చింది ఇది ఓకే ఇది థ్రెడ్డింగ్ వేసి నిలబెట్టచ్చు ఈ లైన్ ఏడుకంతా వచ్చింది అంటే ఉదయం అనిగింది లోపలికి ఈ షాట్ యాడికి కొట్టింది చెప్పనా నేను ఆ కవర్స్ లో పడినది గ్యాప్ లో పడిందిలే కానీ 6 బాల్స్ అనుకునే వాళ్ళు అది నువ్వు ఇది కూడా ఎట్లా కాబట్టి ఇప్పుడు టోగాడ్ ఏంటి ఊరికి అంత పెట్టుకొని నేనంటే ఫస్ట్ చూసుకొని వాళ్ళు తెలియక హెచ్చి బ్యాట్ హెచ్చులేకపోయి తీసుకొస్తే బాల్ అంతా ఇన్ని మేము హెచ్చి వాడు ఇంత తుపాకి కామెంట్స్ పెట్టి మెయిల్స్ పెడితే పోయిందిలే గౌరవం పోయింది అదే అంతే 15,000 ఎంతో ఎంత నాకు కానీ బ్రో నేను నా బ్యాట్ 40,000 మా ఇంట్లో కూర్చొని 2 నెలలు చేసుకునే వాడు ఊరికి అంటాడు చేస్తూ ఉంటాడు కానీ చాలా అది తక్కువ ఓపెనింగ్ ఆడు కొత్త వాళ్ళు చాలా రేసు ఊరికి 22,000 బ్యాట్ ఒక్కరోజు ఇల్లిందంటే అస్సాం అయిపోయి బ్యాట్ పనికి రాదు దానికి ముందు మళ్ళీ ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఖర్చు లవ్లీ గుడ్ రన్నింగ్ అది చేయకుండా అసలు అన్నీ అడుగుతు నువ్వు బాల్ వేస్ట్ అయిపోతుంది బ్యాట్ కింద చేపించు థ్రెడ్ టోగాడు ఆ లైట్ గమ్ము అంతే నేను అప్పుడే చెప్పలేదు చూడు థ్రెడ్ అది చేసినప్పుడు మ్యాచ్ ఆడొద్దు నన్ను అడిగితే నువ్వు కింద ఆడితే ఓకే కానీ ఒక పైన ఆడే మ్యాచ్ అయితే కూడా అసలు నువ్వు కొద్ది రోజులు ప్రాపర్ నాకింగ్ చేయి నెట్స్లో ఆడుతుంది లేకపోతే మా సుబ్బు నాకు కొంచెం బాగా చేస్తాను నాకింగ్ ముందు బ్యాట్లు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు ఏదో టైం బోర్ కొట్టినప్పుడు ఒక 10-15 నిమిషాలు అంతే ఎప్పుడైనా మనం బట్ కొత్త బ్యాట్ న్యూ బాల్ కొత్త బ్యాట్ కావాలి ఓల్డ్ బాల్ కొత్త బ్యాట్ అదే ప్రాబ్లం ఓల్డ్ బాల్ అయితే నీకు పోదట ఉన్నాయని ఆడాడు అక్కడ ఎత్తి కొట్టినప్పుడు బ్యాట్ మిస్ అయ్యేది నాలుగు బస్సులో వాహనాలు కట్టిన తప్పుకుంటే ఎక్కువ పోయి మధ్యలో గ్రేడ్ ఒకటైంది రిపేర్ చేయించిన అయ్యగారు తగ్గించుకోవచ్చు స్లాట్ లోనే వాళ్ళు తగ్గకన్నాను వాడు మళ్ళీ రికార్డు 6 టెంగు
కింద పడింది కింద పడింది ఏం పర్లే బాగుంది. ఒక 10 బాల్ ఆడు, ఇంకా టైం తీసుకోరకు ఏం కాదు. మిడిల్ అవ్వలే, ఇంకా మిడిల్ అయితేనే చూసుకో. అదే స్లాట్ లో నివ్వాలి కానీ ఎత్తి చూడు ఎవరు నీకంటే బిగ్గంటే ఇప్పుడు చూడు కొట్టి మ్యాచ్ మొత్తానికి ఒకే 6 కొట్టింది. నేనే ఏడబడింది తెలుసా? దాటిపోయి ఆవల చేలు ఉన్నాయి చూడు, అటు సైడ్ సగం చేలో సైడ్ ఉంది. పిచ్చి ఇవ్వాలి ఉండేదే వాళ్ళే ఆవల నుంచి సూపర్ చాట్ రోడ్డు ఉంది, ఆ రోడ్డుకి ఆవల చేలో 85% అగేనిస్ట్ ఉంటుంది మార్నింగ్. ఇప్పుడు 90 పోయింటది. చూడు ఆడాలి నువ్వు గూగుల్ అనుకుంటా. ఇంకా గూగుల్ ఎక్కు నాకు గూగుల్ ఎక్కు దేనికో రీల్ చూసి ఒకటి ప్రీవియస్ సెన్స్ వచ్చాడు అదే కాదు సమయ నెక్స్ట్ రీడ్ అసలునా చూడు ఈ షార్ట్ ప్లే చేసి షార్ట్ చూడు పాయింట్. ఈ గ్రౌండ్ మనం ఆడేది ముందు ఫస్ట్ గ్రౌండ్ మనం ఆడేది ఫస్ట్ గ్రౌండే ఏది అదే ఆటోమేటిక్ రాదే ఏమైంది పడ్డది 82 ఏమో పడ్డది 82 83. ఓకే ఓకే లేదు పో లేదులే ఎందుకు లేస్తాడు అన్ని ఆయన ఇది 85 అనుకో 90 అంటే దగ్గర వాని వైట్ ఇట్లా చెక్ చేసాను. నువ్వు బ్యాటింగ్ ఆడేది ఇక్కడ, బ్యాటింగ్ ఆడేది పాయింట్ కొట్టా, అక్కడ ఒక పాయింట్ కొట్టా. నువ్వు ఆడపోయిందని ఎక్కడ తెలుస్తుంది బాలు? నువ్వు ఆడనే పెట్టావు, ఆడికి పెట్టావు, మాకెట్ తెలుస్తుంది. కళ్ళు కనపడలా నీకు? శ్రీరామన్నకు ఈ డబ్బా తగిలింది 120 పెట్టింది పెట్టి నేను 120 ఎగిరింది కాదు. నేను 120 మీటర్లు కొట్టేటుంటే కనుక నేను మిమ్మల్ని ఎందుకు పంపుతారా ఓపెనింగ్ లో ఇంటెల్లో? ఏం రాదు 120 కొట్టే ఆరే రోహిత్ శర్మ చెప్పింది అదే. 120 కొడితే 8 కానీ ఊరకు కాదు వాడు అంటాడు కదా రోహిత్ శర్మ 8 ఏమో చెప్పు కొట్టం ఆడికే. బయట నేను యాక్చువల్ గా నేను అది ఎందుకు పెట్టుకోమన్నాను తెలుసా? అవ్వదు. అందుకే నేను వచ్చినప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయలే పెట్టుకోమన్నా చూసుకోను కాదు, దానికే దాన్ని నేను ఎందుకు వచ్చినప్పుడు ఒకటి 2 కంటిన్యూస్ కొడతా అనే దాంట్లో లేకుండా అది అలవాటు చేసుకుంటాను. ఎవరన్నా ఇచ్చిండ్రా పెట్టుకుంటాడు విరాట్ కోహ్లీ గారు కామ్ రావాలని ఒక జస్ట్ ఒక మోటివ్ దాన్ని అట్లా ఎగ్జాంపుల్ శాంతి కాదు నాది బట్ అది చూసే కొంచెం కామ్ డౌన్ అని అట్లా పెట్టుకుందామని కామ్ డౌన్ వర్కౌట్ కాదు. సింగల్ తిరగలే
తగ్గురగు ఏం కాదు రఘు, లాంగ్ ఇన్నింగ్స్ ఉంది. ఎనర్జీ తక్కువ ఉన్నట్టుంది, కొంచెం టైం తీసుకో. అట్లా కాదులే, నీకు కోతాని కొట్టినామనుకో బౌండరీ పోదు. నువ్వు కాసేపు ఆడంగా నీకు తర్వాత కొట్టినావు అదే షాట్. టైం పాస్ కాబట్టి నాకు నేను చచ్చిపోతే వచ్చే డబ్బులు నాకెందుకు బతికుండంగా వచ్చేది ఏదైనా ఉంటే చెప్పు. నాకు వద్దులే ఆయన, నేను హ్యాపీగా ఉంటాను. ఆల్రెడీ ఒకటి కట్టించిన 45,000 బొక్క నాకు, అది మళ్ళీ మధ్యలో వచ్చేది. అంటే నిన్ను బతికిమంటావా? నువ్వు ఏజెంట్ పోయి నిన్ను బతికేయాల, నేనంటే నువ్వు try after 5 years. ఎంత పోయింటది సర్లే మ్యాచ్ సత్యాన్ని పోయి ఎలా అయితే నేను పోయి నిలబడతాను, నువ్వు వచ్చావా కానొస్తానా? తెలుస్తుంది కదా మనకి. అట్ట కాదు, ఇప్పుడు నేను నిలబడితే కానొచ్చా గట్టి కూడా కొట్టా. టైం చేశాడు, మిడిల్ అయింది, రఘువన్న కొంచెం గట్టి కొట్టాలని చూస్తాను. అందుకే రఘు కూడా చాలా డిఫరెన్స్. ఇప్పుడు ఏమంటావు, నీ బ్యాట్ గొప్ప బ్యాట్ అని కాదు, ప్రాపర్ గా అదే షాట్ నీకైతే క్రెడిట్ లేదు. బ్యాట్ డిఫరెన్స్ అదే కూడా ఉంటది. ఆ బ్యాట్ ఎట్ వచ్చింది అనుకుంటావు? ఈడు ఒకటి ఇరగ కొడితే నేను పోయి దాన్ని పోస్ట్ చేసి మనీ ఆర్డర్ చేసి తెప్పించిన మరి ఆడేది అదే కోరలేదు. విరాట్ కోహ్లీ కూడా ఆయన సాటిస్ఫై చేయలేడు, వందలు కొట్టాలి. అప్పుడు వాడు కూడా ఎవరే నీ టీం నేను ఆడలేనులే నాయన, నేను ఏడాది రోజు 100 చేసానుకున్నానండి. యశ్ బ్యాటింగ్ కడిగి పోతాడు కదా, ఇప్పుడు లోయర్ ఆర్డర్ లో బ్యాట్స్మెన్స్ లేరు అనుకో, చూసుకొని ఆడరా అంటే ఈ రోజు ఉన్నారు. స్టార్ట్ ఎంత ఇంపార్టెంట్, ఏది మనం ఫస్ట్ స్టార్ట్ ఇంపార్టెంట్. ఓకేరా, స్టార్ట్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, వికెట్ కూడా ఇంపార్టెంట్. కరెక్టే. ఈ రోజు టీం బ్యాలెన్స్ ఉంది, టీం బ్యాలెన్స్ ఉంది. కాకపోతే డెప్త్ లేదు బ్యాటింగ్ ఆడు. ఆడిందే కదా ఎక్కువ 200 దగ్గర మంచి టీం వాళ్ళు, అంత ఈజీ గేమ్ కాదు. బౌలింగ్ టీం మంచి టీమే కానీ తర్వాత నేను చూసిన వాళ్ళది రిమైనింగ్ బ్యాట్స్మెన్స్ కూడా కావాలి. నేను అదే చెప్పింది నీకు, మనకు బౌలింగ్ లేదు ఆ రోజు. మనకు బౌలింగ్ ఎవరు కొత్త వాళ్ళు కదా, అందరూ న్యూబీలు ఎక్కువ ఉన్నారు. దానికి తోడు ఘోరమైన మిస్టేక్లు అందరం క్యాచ్లే. ఫస్ట్ 2 క్యాచ్లు లీడే వాళ్ళు. ఇంకా 100 కొట్టిన క్యాచ్లు 3 క్యాచ్లు మిస్, 18 కాడ మిస్, 40 కాడ కొట్టిండోడు 105 కొట్టి పోయిండోడు. ఇంకొకటి 80లోనూ 4-5 ఫోన్లు వదిలేసి వెళ్ళారు. వదిలేసినావంటే ఏందో ఈరోజు కుదరలేదు. వన్స్ మ్యాచ్ అయిపోయిందంటే సుబ్బన్న కూడా గ్లౌజ్ బాల్ తగలవు. ఇప్పుడు వాళ్ళు ఆ వైడ్ ఒకటి ప్రోత్సహించకుండా 9 లక్షలే ఈ గ్రౌండ్ 15 ఓవర్లకి ప్రాజెక్టెడ్ స్కోర్ 15 ఓవర్లకు 150 మినిమం కొట్టాలి. 145 300 టార్గెట్ మినిమం కొట్టాలి. 10 ఇది ఒక బౌండరీ చాలు, మిగతా వచ్చాయి రన్స్.
చెప్పానే పోయినాంటే ఇంకా గాలిలోకి ఆ గ్రౌండ్ కొట్టు ఆ గ్రౌండ్ అవతలికి పెద్దిని మించిపోవాలి 300 మీటర్లు వీడు ఊరికే చూడు నువ్వు అట్టనే ఉంటది తగిలితే పెద్ది కాదు సూర్య అని పేరు మాట్లాడి ఆ బండ కనాలి తగిలితే టెన్నిస్ బాల్ అయితే ఈ అమ్మ అది బతకడం నన్ను చంపేయండి వస్తుంది ఆ కొత్త రోడ్ల గ్రౌండ్ ఆ గ్రౌండ్ రాళ్ళు సామి అట్లీస్ట్ గ్రౌండ్ ఉంది ఇప్పుడు ఎకరాల్లో ఇవన్నీ ఒత్తుకొని ఆ గ్రౌండ్ ఏ గ్రౌండ్ అయినా ఆటోమేటిక్ అయితే మామూలు ఫీల్డింగ్ గ్రౌండ్ ఇప్పుడు చేసుకున్నారా టోర్నమెంట్ కూడా చేసినారు మన టోర్నమెంట్ కి నేను వచ్చింది దాడికి ఎంత ముందు రాలే ఒక రోజే అది ఎప్పుడో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నన్ను ఎక్కడ అది బిఫోర్ గాడి కొత్తపల్లి ముఖం తీసి నేను ఆడకనే టెన్నిస్ బాల్ 3-4 ఏళ్ళు అయిపోయింది ఆ మంచి ఉంటే మేము ఆడిని ఈడు ఒకడు ఉంటే వాళ్ళు ఉంటే ఆడినేమని అన్నారు వీళ్ళు అప్పుడు చిన్నప్పుడు లాక్డౌన్ టైంలో వీళ్ళు బాగా ఆడుతున్నారు ఊర్లు తిరిగేది ఊర్లు అన్ని తిరిగేది ఇలా ఆయన ఏమనేవాడు ఏడు మామవాడు అంటే వాడు ఏడ అడుక్కుంటాడో ఏ ఊర్లో అడుక్కుంటాడో వీళ్ళు ఏడ ఇంటికి రారు ఇంకా ఎట్లయిందానా వీళ్ళు వీళ్ళని చూసే కనుక వాడు ఆడతాడు ఊరోడు ఆ బాల్ ఆడకి నేను 5 సంవత్సరాలు అయిపోయినాయి ఏదో సరదాగా ఆడడానికి మా ఊరు కాదు మా ఊరు అవగారు ఈయనకి మళ్ళా మా ఊరు అయితే ఆడిపించుకుంటారు కాదు ఏదో రిస్ట్రిక్షన్స్ పెట్టి ఒప్పుకున్నారు మళ్ళా మాకు కొన్ని మళ్ళా వద్దని చూడు చాలా బాగా కరెక్ట్ లైన్ లో ఆడతాడు సూపర్ వీడు గుద్దకు పాపం ఆయన జడగొట్టిండంట ఈ ఇషాన్ కిషన్ వీడు ఇద్దరు ఓపెనింగ్ పోతాడారంట బీహార్ లో కొంచెం ఫిట్నెస్ వీడు కోల్కతా పోయిండంట ఇషాన్ కిషన్ జార్ఖండ్ పోయిండంట వీడు కోల్కతా పోతానే ఇలా ఆయన ఫోన్ చేసి 10th 12th ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన ఆయన బిడ్డ ఇంటికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవాలంట వీడు ఒక రోజు కూర్చొని నాకు చెప్పాను నేను ఇషాన్ కిషన్ నా వల్ల చూసి క్రికెట్ లో మా డాడీని అనుకుంటా అవుట్ అని రోజు అపార్ట్మెంట్ లో కూర్చొని చెప్పిన గుడ్ రన్నింగ్ గుడ్ రన్నింగ్ గుడ్ రన్నింగ్ గుడ్ రన్నింగ్ బాయ్ ఎక్కువ గట్టి కావాలండి లాగుతాను అదే ప్రాబ్లం లేదురా మార్చిండి ఆ మంచి ఒక్కొక్కరు ఆడేవాడు వయసులో అయినా ఎట్ట ఆడతాను తెలుసా పట్టడే పాయింట్ లెక్కి అంటాడు ఖర్చు మామూలు బాల్ వేయలేదు బాల్ చూసి ఆడటం బాగా తగిలి ఒక్కటి మిడిల్ 1-2 లైన్ అంటే ప్రాపర్ గా మళ్ళా ఫీల్డ్ వేరే అట్లా చాలు తగిలితే ఇక వస్తాయి మిస్ అయింది మళ్ళా క్యాచ్ పెట్టిండు వాడిని ఏమైనా పడతాడు ఈరోజు వాడు కొట్టడు పెట్టద్దు వాడిని ఎక్కువ చెప్పింది ఫస్ట్ ఓవర్ నాకు మంచి మనమే గెలుస్తాం ఫస్ట్ ఓవర్ వారియర్స్ తో పవన్ గాంధీ క్యాచ్ ఇడికి సురేష్ బ్రోకి నేను ఇక ఫస్ట్ టైం బౌలింగ్ చేసి 6 రోజుల తర్వాత క్యాచ్ ఇచ్చి సురేష్ బ్రో చప్పట్లు పెట్టారు ఆయన గెలిచిన ఓడిపోయినాం ఆ రోజు రోజు వచ్చి వాళ్ళు 1 వికెట్ తో గెలిచిండ్రు ఫస్ట్ మ్యాచ్ రోజు 1 వికెట్ తో గెలిచి వాళ్ళు పెద్ద ఊగనే నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళతో పెడితే లాస్ట్ వికెట్ కి తర్వాత మ్యాచ్ కి వాళ్ళకి అర్థమైంది 6 ఓవర్లకు 105 భజన చేసినాం ఆ రోజు తర్వాత కూడా మళ్ళా మొన్న టోర్నమెంట్ కూడా ఆడిందే నాగాగాడు వాడు 50 కొట్టిండు వాళ్ళ మీద ఏం చేయాలా ఉండే వాళ్ళందరినీ ఏం చేయాలి టీం గట్టి టీం అయ్యిండే అట్లా తెలుసానులే కానీ ఆ టీం చుక్లక్ టీం ఏముంది ఎవడైనా ఆడతారు కానీ ఇలా ఫస్ట్ హాఫ్ సెంచరీ మంచి టీం మీద చేసాడు మంచి టీం అంటే ఏది ఇవ్వదే రజనీష్ గారి వాళ్ళ టీం మీద 70 కొట్టిండు అంతకుముందుగా 40 దగ్గర రన్అట్ చేపిస్తాడు 2.5 రన్అట్ అంతే
జామకాయలుగా ఈ విత్తనాలు తగులుకుంటానే పండు పుట్టిందని అన్ని నేను తిన్నాంలే కానీ చాలా మంచి అయితేనారా పోయింది బా అది చూడు దాంట్లో వస్తుంది ఒక 2 మిడిల్ తగిలితే ఆడు ఈ బౌలర్ ఇది కూడా క్యాచ్ నిన్న 3 క్యాచ్లు ఈ రోజు 2 పట్టా ఇంకా రాలే ఈ స్పైడర్ మ్యాన్లతో వస్తాను మేము అది ఈజీ క్యాచ్ కాదు కాదు ఆ క్యాచ్ విసుక్కుంటే మేము బిస్కెట్ అదే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి వచ్చిందా మొన్న నా క్యాచ్ ఉదయం ఓడిపోయి మ్యాచ్ గ్రూప్ చూసిన వాళ్ళ గ్రూప్ క్యాచ్ మ్యాచ్ మార్చారా 2 వాళ్ళకి 15 కొట్టాలా 2 ఆ ఉదయంలో టీం కూడా ఆ దగ్గర లాంగ్ అండ్ ఫీల్డింగ్ కూడా చక్కగా కొట్టిండు బుల్లెట్ లాగా పోయిందిలే జస్ట్ అట్ లైన్ కదా అంటే కాల్ పెట్టి అట్లే నిల్చుండే నువ్వు ఆడతాడవు అందరూ ఏంది అట్టాడుతున్నాడు ఆడమను 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 ఎంతసేపు ఆడమను ఆడమను అని అంటారు ఒకరు మిగిలి చాలా ఉంటాయి అదే ప్రాబ్లం కొట్టడం అంటే ఏమంటారు ఈరోజు నేను చెప్తానే ఉన్నా ఒరే సుబ్బు మా టీమ్ లో ఇన్ని మ్యాచ్లు అన్నాడు ఆడతాడు లాస్ట్ లో కవర్ చేస్తాడు కూడా వెయిట్ చేయండి అంటే అయితే ఈయన కూడా శివ ఓవర్ కొంచెం పంకైనాడు బాల్ లేదంటే రిస్క్ చేయడు సౌరభ్ మాక్సిమం బాల్ మెరిట్ బాల్ ఆడతాడు సౌరభ్ని అటాక్ చేయాలంటే మనకు తెలుసు కాబట్టి మనం అటాక్ చేసినాం ఒక రోజు మనకు అపోనెంట్ రాజుంటే అలా ఓపెనింగ్ పనికి రాడు కొంచెం కష్టం ఎందుకంటే టైం తీసుకుంటాడు ఓపెనింగ్కే కాదు అజయ్ గాడు మానస్ గాడు అయితే ఆశ్చర్యపోతాడు భయంకరంగా చంపుతాడు వాడినయ్యా 20 వాళ్ళకి 70 22 వాళ్ళకేమో 8 6 దాంట్లో 17 వాళ్ళకి మొన్న 51 వాడు ఫస్ట్ 2 బాళ్ళలో వాడిని కూడా వికెట్ తీసేయచ్చు 2 ఓవర్లలో దొరుకుతాడు ఫుల్ షాట్ 3 బాల్లో అవుట్ అయ్యాడా రోజు ఎవరు అల్లేరు ఫస్ట్ 2 ఓవర్లలో వాడు స్ట్రగుల్ అవుతాడు వాళ్ళు బ్రూటల్ గా కొడతాడు తర్వాత వానికి కాన్ఫిడెన్స్ వచ్చినాక వాడు 18 పింక్ బాల్ 20 ఓవర్లు వైట్ డ్రెస్ ఈ గ్రౌండ్ లో ఏం రూల్స్ ఏమో అది మట్టి గ్రౌండ్ ఆ పింక్ బాల్ కూడా ఆ కలరే వచ్చింది ఆ రోజు ఉదయపురం వాళ్ళకి తెలిసింది 6 ఓవర్లకు 64 టార్గెట్ పిఎస్జీ వైట్ ఫీల్డ్ లో గుండోనికి దావదింగి లాస్ట్ 3 బాల్లు వరుసగా 5వ ఓవర్లు ఏమో 2 బాల్ మిగిలిచి గెలిచింది మరి రూమ్ తీసుకున్నాడు అయితే రూమ్ దగ్గర 2 లైఫ్స్ వచ్చి సర్వైవ్ అయ్యింది పోయిందిలే ఇంక నమ్మను బ్యాటే ఈడొకడు అదే